టీఎస్ఎంసెట్ రిజల్ట్స్ వచ్చేసాయి. సైబర్ సెక్యూరిటీ ఫ్యూచర్లో ఫాస్ట్ గ్రోయింగ్ ఫీల్డ్స్లో ఒకటి. సైబర్ అటాక్స్, డేటా ప్రొటెక్షన్, ఎథికల్ హ్యాకింగ్, క్లౌడ్ సెక్యూరిటీ, ఏఐ సెక్యూరిటీ లాంటి సెక్టార్లో డిమాండ్స్ చాలా ఫాస్ట్గా పెరుగుతున్నాయి. హైదరాబాద్లో సైబర్ సెక్యూరిటీ చదవడానికి బెస్ట్ ఎంసెట్ కాలేజెస్ ఏంటి? ఏ కాలేజ్లో ప్లేస్మెంట్స్ బాగుంటాయి? హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత? యావరేజ్ ప్యాకేజ్ ఎంత? ఫీ రియంబర్స్మెంట్ ఉంటుందా? సో నేను ఈరోజు ఈ వీడియోలో ఈ అన్ని క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చెప్తాను. ఫస్ట్ వచ్చేసి చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గండిపేట్, హైదరాబాద్లో లొకేట్ అయింది. ఇది 1979లో ఎస్టాబ్లిష్ చేశారు. టోటలీ 47 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాలేజ్ వాళ్ళకి. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సెస్ సిఎస్సి ఇన్ సైబర్ సెక్యూరిటీ, ఏఐఎంఎల్, ఐటీ, ఈసీ లాంటి కోర్సెస్ ప్రొవైడ్ చేస్తుంటారు. అయితే మాకు ఎంసెట్లో ఎంత ర్యాంక్ వస్తే సీట్స్ అనేవి వస్తాయి అంటే సిఎస్సికి 4000 బిలో ర్యాంక్ ఉన్న వాళ్ళకి సిఎస్సిలో సీట్స్, అండ్ సైబర్ సెక్యూరిటీలో 8 to 12,000 కన్నా తక్కువ ఉంటే సైబర్ సెక్యూరిటీలో సీట్స్ అనేవి వస్తాయి. అండ్ స్కాలర్షిప్ అనేది ఎలిజిబుల్ ఉన్న స్టూడెంట్స్కి తెలంగాణ ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్ ద్వారా ఫీ రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. అండ్ వీళ్ళని ఎక్కువ హైర్ చేసుకునే కంపెనీస్ లైక్ మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, టీసీఎస్ లాంటి మంచి మంచి కంపెనీస్ వీళ్ళని హైర్ చేసుకుంటుంటుంది. అండ్ ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి వీళ్ళని హైర్ చేసుకునే వాళ్ళు. అండ్ సిబిఐటికి కూడా సైబర్ సెక్యూరిటీ సెంటర్ అనేది ఉంది. అది చాలా మంచిగా ఉంటుంది. అండ్ ఇండస్ట్రియల్ కొలాబరేషన్ కోసం ఆ సెంటర్ అనేది స్టార్ట్ చేశారు. ఇప్పుడు మంచిగా రన్ అవుతుంది. అండ్ వీళ్ళకి ఇప్పుడు దాకా వచ్చిన హైయెస్ట్ ప్యాకేజ్ ఏంటంటే 40 LPA అండ్ యావరేజ్ వచ్చేసి 7 to 9 మిడిల్లో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, హైదరాబాద్లో లొకేట్ అయింది. 1981లో ఎస్టాబ్లిష్ చేశారు. టోటలీ 45 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంది వాసవి కాలేజ్ వాళ్ళకి. అండ్ వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సెస్ సిఎస్సి, సైబర్ సెక్యూరిటీ, ఐటీ, ఏఐఎంఎల్ అండ్ ఈసీఈ లాంటి కోర్సెస్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అండ్ ఈసారి ఎంసెట్ కట్ ఆఫ్ ఎలా ఉంటుందంటే సిఎస్సి వాళ్ళకి బిలో 5000 ర్యాంక్ ఉన్న వాళ్ళకి సీట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అండ్ సైబర్ సెక్యూరిటీకి అరౌండ్ 8,000 to 15,000 మిడిల్లో ఉన్న వాళ్ళకి సీట్స్ అనేవి ప్రొవైడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఫీజు వచ్చేసి అప్రాక్సిమేట్గా 1.4 lakh అనేది ఉంది ఇయర్కి. అండ్ ఫీ రియంబర్స్మెంట్ కూడా అవైలబుల్గా ఉంది ఎలిజిబుల్ ఉన్న స్టూడెంట్స్కి. అండ్ హైరింగ్ కంపెనీస్ లైక్ ఐబిఎం, టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి మంచి మంచి కంపెనీస్ వీళ్ళని హైర్ చేసుకుంటుంటాయి. అండ్ ఇప్పుడు దాకా వచ్చిన దాంట్లో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 35 to 40 LPA మిడిల్లో ఉంది. అండ్ యావరేజ్ వచ్చేసి 6 to 7.5 LPA మిడిల్లో ఉంది. విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నెక్స్ట్ కాలేజ్. అండ్ వీళ్ళు బాచుపల్లి, హైదరాబాద్లో లొకేట్ అయింది. అండ్ 1995లో ఎస్టాబ్లిష్ చేశారు. టోటలీ 31 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది కాలేజ్ వాళ్ళకి ఉంది. అండ్ వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సెస్ సిఎస్సి, సైబర్ సెక్యూరిటీ, ఏఐఎంఎల్, డేటా సైన్స్, ఐటీ ఇలాంటి కోర్సెస్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. అండ్ ఈసారి కట్ ఆఫ్ వచ్చేసి సిఎస్సి వాళ్ళకి బిలో 5,000 అండ్ సైబర్ సెక్యూరిటీ వాళ్ళకి అరౌండ్ 10,000 to 18,000 మిడిల్లో ఉండే వాళ్ళకి సీట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అండ్ వీళ్ళకి ఫీ అనేది ఎలా ఉంటుందంటే అరౌండ్ 1.4 lakh దాకా ఉంటుంది ఇయర్కి వచ్చేసి. మీరు సెలెక్ట్ చేసుకునే కోర్స్ అండ్ ర్యాంక్ని బట్టి మీకు ఫీజు అనేవి డిసైడ్ అవుతాయి. స్కాలర్షిప్ అనేది ఫీ రియంబర్స్మెంట్ అనేది అవైలబుల్గా ఉంది. స్టూడెంట్స్ ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ అనేది కూడా వస్తుంది. అండ్ హైరింగ్ కంపెనీస్ లైక్ అమెజాన్, ఒరాకిల్, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్ వీళ్ళని ఎక్కువగా హైర్ చేసుకుంటుంటుంది. ఇప్పుడు దాకా రిపోర్ట్ అయిన దాంట్లో ఈ కాలేజ్కి 65 LPA ఈజ్ ది హైయెస్ట్ ప్యాకేజ్ అండ్ యావరేజ్ వచ్చేసి 7 to 8 ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గోకరాజు రంగరాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇది బాచుపల్లి, హైదరాబాద్లో లొకేట్ అయింది. అండ్ 1997లో ఎస్టాబ్లిష్ చేశారు. టోటలీ 29 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంది. అండ్ వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సెస్ ఏమేంటి సిఎస్సి, ఏఐఎంఎల్, డేటా సైన్స్, ఐటీ, ఈసీ లాంటి కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళకి ఈసారి ఎంసెట్ కట్ ఆఫ్ వచ్చేసి సిఎస్సి వాళ్ళకి బిలో 8,000 అండ్ సైబర్ రిలేటెడ్ బ్రాంచెస్కి మాత్రం బిలో 15,000 అనేది ర్యాంక్ రావాలి. అండ్ ఫీజెస్ అనేవి అరౌండ్ 1.3 to 1.4 lakh దాకా ఉంటుంది ఇయర్కి వచ్చేసి. అండ్ స్కాలర్షిప్ అంటే ఫీ రియంబర్స్మెంట్ అనేది అవైలబుల్గా ఉంది. అండ్ కంపెనీస్ లైక్ టీసీఎస్, క్యాప్జెమినా ఇలాంటి కంపెనీస్ అనేవి హైర్ చేసుకుంటూ ఉన్నాయి. అండ్ ప్యాకేజెస్ వచ్చేసి ఇప్పుడు దాకా వచ్చిన దాంట్లో 30 LPA అనేది హైయెస్ట్ ప్యాకేజ్ అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి అరౌండ్ 5.5 to 6.5 LPA. అండ్ నెక్స్ట్ వచ్చేసి మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, MGIT, ఇది గండిపేట్, హైదరాబాద్లో లొకేట్ అయింది. అండ్ 1997లో ఎస్టాబ్లిష్ చేస్తారు. టోటల్ 29 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఈ కాలేజ్ వాళ్ళకి ఉంది. అండ్ వీళ్ళు ప్రొవైడ్ చేసే బ్రాంచెస్ సిఎస్సి, సైబర్ సెక్యూరిటీ, ఏఐఎంఎల్, ఐటీ, ఈసీ లాంటి కోర్సెస్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. ఎంసెట్ కట్ ఆఫ్ వచ్చేసి సిఎస్సి వాళ్ళకి అరౌండ్ 9,000 to 12,000, సైబర్ సెక్యూరిటీ వాళ్ళకి అరౌండ్ 15,000 ఆర్ అబోవ్ 15,000 అనేది సీట్స్ అనేవి అలౌట్ చేస్తారు. అండ్ ఫీజెస్ వచ్చేసి అరౌండ్ 1.6 lakh ఉంటుంది ఇయర్కి.
ఫీ రియంబర్స్మెంట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. హైరింగ్ కంపెనీస్ లైక్ ఇన్ఫోసిస్, టీసీఎస్ లాంటి కంపెనీస్ అనేది ఈ కాలేజెస్ చదివిన వాళ్ళకి ప్లేస్మెంట్స్ కోసం వస్తుంటారు. అండ్ ఇప్పుడు దాకా వచ్చిన దాంట్లో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 25 LPA అండ్ యావరేజ్ వచ్చేసి 5 to 6 LPA. అయితే సైబర్ సెక్యూరిటీకి శాలరీ రియాలిటీ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఫ్రెషర్స్కి 4 to 8 LPA ఉంటుంది. అండ్ గుడ్ స్కిల్స్ ప్లస్ సర్టిఫికేషన్స్ కనుక ఉంటే 8 to 15 LPA అనేది ఉంటుంది. ఒకవేళ మీరు కనుక ఎథికల్ హ్యాకింగ్, సెక్యూరిటీ ఇంజనీరింగ్లో స్పెషలైజేషన్స్ చేస్తే 12 to 25 LPA అనేది ఉంటుంది. ప్రోడక్ట్ కంపెనీస్లో కనుక వర్క్ చేస్తే 20 to above 50 LPA వరకు ఉంటుంది ఛాన్సెస్. అండ్ సైబర్ సెక్యూరిటీ డిమాండ్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది. ఎక్కడెక్కడ అంటే బ్యాంకింగ్లో, క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ, గవర్నమెంట్, ఐటీ సెక్టార్స్లో మెయిన్గా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఫ్యూచర్లో చాలా మంచి గ్రోత్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ హై శాలరీస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ ఒకవేళ మీ ర్యాంక్ కనుక 15,000 బిలో ఉంటే మీకు సైబర్ సెక్యూరిటీ కావాలంటే సిబిఐటి, వాసవి, విఎన్ఆర్లో ట్రై చేయొచ్చు. ఫస్ట్ ప్రయారిటీ అవి పెట్టుకోండి. అండ్ ఒకవేళ మీకు కనుక 15,000 నుంచి 30,000 మిడిల్లో వస్తే మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్, గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్లో పెట్టుకోండి. సో అవి స్ట్రాంగ్ ఆప్షన్స్గా ఉంటే ఒకవేళ మీకు 15,000 to 30,000 మిడిల్లో వస్తే మీకు సైబర్ సెక్యూరిటీలో సక్సెస్ అవ్వాలంటే మీకు స్కిల్స్ అనేవి ఇంపార్టెంట్. నెట్వర్కింగ్, ఎథికల్ హ్యాకింగ్, క్లౌడ్ సెక్యూరిటీ ఇవన్నీ నేర్చుకొని సర్టిఫికేషన్స్ కనుక ఉంటే ప్యాకేజెస్ ఆటోమేటిక్గా పెరుగుతుంటాయి. దట్స్ ఇట్ ఆల్ ఫర్ ది వీడియో. థ్యాంక్ యూ.